స్వామి అయ్యప్పో. పందల రాజవంశీయులు నమస్కారం పెట్టుకోండి. పందల రాజకుమారనే స్వామి అయ్యప్పో. స్వామి అయ్యప్పో. స్వామి శరణం. స్వామి, మనందరం వారికి ఎందుకు నమస్కరించాలి? స్వామి సన్నిధానం చేరుకునే ముందు పందల రాజవంశీయుల ఆశీస్సులు తీసుకోవటం ఆచారం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన మకర సంక్రాంతి నాడు తనకి ఆభరణాలు అలంకరించవచ్చని అయ్యప్ప తన తండ్రికి వరం ఇచ్చాడు. సంక్రాంతికి 3 రోజులు ముందుగా ప్రస్తుత పందళదేశ రాజుకోట నుండి ఆభరణాలు బయలుదేరతాయి. అయ్యప్ప స్వామి యోగనిష్టలో ఉన్న తేజోమూర్తి. స్వర్ణాభరణాలు స్వామికి అలంకరించగానే లోహ సంయోగం వల్ల అనంత శక్తివంతమైన మహాతేజస్సు ఉద్భవిస్తుంది. వెంటనే అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడే భక్తులకు మకర జ్యోతిగా సాక్షాత్కరిస్తాడు. జ్యోతి స్వరూపునే. లోహ సంయోగ శక్తి వల్ల పుట్టిన తాపోపశాంతికి భక్తులు ఇరుముడిలోంచి తమ నేతినే మొదటిగా అభిషేకం చేయాలని ఉత్సాహపడుతూ ఉంటారు. అలా స్వామి శారీరక తాపాన్ని తగ్గించామన్న తృప్తితో ఆత్మానందాన్ని పొంది భక్తులు తరిస్తున్నారు. అభిషేకించిన నీతిని స్వీకరిస్తే సమస్త రోగాలు నశిస్తాయి. నీ అభిషేక ప్రియనే శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి శరణం అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం. కన్యస్వాములు, మీరు మీతో తెచ్చిన శరాల్ని ఆ శరంగుత్తిలో కూర్చోండి. స్వామి మణికంఠుడు సంధించి వదిలిన బాణం ఇక్కడే గుచ్చుకుంది. అందుకే దీన్ని శరంగుత్తి అంటారు. మనలో కన్యస్వాములు
ఎరుమేల్ నుంచి నల్లదారం కట్టిన శరాలను తీసుకొచ్చి ఇక్కడ గుచ్చారు కదా, దానికి ఒక కారణం ఉంది. శబరిమలలో స్వామి సన్నిధికి సమీపంలోనే మాలికాపురం ఆలయం కూడా ఉంది. మాలికాపురమ్మ తనను పెళ్లి చేసుకోమని అయ్యప్పను కోరింది. లోక కళ్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష వహించిన నేను నిన్నెలా పెళ్లి చేసుకోగలను అని అడిగాడు. మరి నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను దీక్ష వహించాను, నా దీక్ష సంగతి ఏం కాను అని ఆమె అడిగింది. ఏ సంవత్సరం నన్ను చూడడానికి కన్యస్వాములు రారో ఆ సంవత్సరం నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికంఠుడు మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం మాలికాపురమ్మ ప్రతి ఏడు ఏనుగునెక్కి అయ్యప్పను అడగడానికి వస్తూనే ఉంది. కన్యస్వాములు వచ్చి ఉండడాన్ని చూసి నిరాశగా వెళ్ళిపోతుంది. అవివాహితులు ఆమె పేరిట స్వయంవరార్చన జరిపితే వారికి వెంటనే పెళ్లి జరుగుతుంది. మాలికాపురత్తమ్మ మంజలోగా మాధవే శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే. హరిహర సుధనే మోహిని సుధనే శ్రీధర్మ శాస్త్రావే బిల్లాలి వీరనే. అయ్యప్పో స్వామియే. స్వామి, ఈ జ్యోతి గురించి రకరకాలుగా అంటే కొంతమంది అది మానవ కల్పితమని, మరి కొంతమంది కాదు సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడని అంటుంటారు కదా. మరి ఈ మీమాంసలో నిజానిజాలు ఏమిటి స్వామి? మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెళ్లారు. యాత్రకు వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులను చూసి ఇద్దరు బ్రిటిష్ దొరలకు అదేమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగింది. అయ్యప్ప అంటూ అరుస్తూ ఎక్కడికి వెళుతున్నారని వారు ఒక భారతీయుడిని అడిగారు. వాళ్ళందరూ అయ్యప్ప స్వామి భక్తులని మకర జ్యోతికి వెళుతున్నారని చెప్పాడు. అప్పుడు ఆ దొరకు జ్యోతిపై సందేహం కలిగి పరీక్షించడానికి పూనుకున్నారు. మంది మార్బలంతో వారు ఏనుగులపై కాంతిమలకు ప్రయాణమయ్యారు. కాంతిమల దగ్గరే గుడారాలు వేసుకుని వేచి ఉన్నారు. ఆ దొరలిద్దరూ బైనాక్యులర్స్ పెట్టుకుని మకర సంక్రాంతి నాడు జ్యోతి ప్రత్యక్షం అయ్యే వైపు చూస్తూ ఉన్నారు. దివ్య జ్యోతి ప్రత్యక్షమైంది. ఆ తీక్షణ కాంతులను చూడలేక ఆ దొరల్లో ఒకడు చనిపోయాడు. రెండో వాడు కళ్ళు పోయి గుడ్డివాడయ్యాడు. సాక్షాత్తు ఆ హరిహరపుత్రుని దివ్య జ్యోతి ఆ మకర జ్యోతి. స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం.